హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మైదా పిండి వాడకుండా, వరిపిండి లేకుండా పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పొద్దున్న టిఫిన్‌కైనా సరే, లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌కైనా చాలా బావుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. గోధుమ పిండి వేసుకున్నాం కదా! ఇప్పుడైతే 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పెరుగు కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నట్లయితే గనక హాఫ్ కప్ పెరుగైతే వేసేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం పిండి, పెరుగు కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా! ఈ విధంగా నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ఉండలనేది లేకుండా సాఫ్ట్‌గా వచ్చేంత వరకు ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకోండి. పిండి ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే అంత బాగా పునుగులనేవి వస్తాయి. చూసారు కదా! ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు, అలానే హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకు పునుగులు సాఫ్ట్‌గా వస్తాయి. రౌండ్‌గా కూడా వస్తాయి. చూసారు కదా! ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా! 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వల్ల మనకి పునుగులు చాలా బాగా పొంగుతూ వస్తాయి. క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ విధంగా మరలా ఒకసారి ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్‌ని అయితే హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో పునుగులను అయితే వేసేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా పునుగులు బాండీకి సరిపడా వేసేసుకున్నామంటే అవే బాగా పొంగుతూ వస్తాయి. మనకి ఇంట్లో అప్పుడప్పుడు టిఫిన్ చేసుకోవడానికి ఏ విధమైన పిండులు లేకపోతే గనక ఇలా ఇన్‌స్టాంట్‌గా గోధుమ పిండిని కలిపేసుకొని పునుగులు వేసేసుకోండి. మనకి చాలా సింపుల్‌గా పని అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని అటు ఇటు కలుపుతూ ఉండాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే పునుగులు బాగా వేగిపోతాయి. చూసారు కదా! ఈ విధంగా కదిలించుకుంటూ అడుగు నుంచి పైకి టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసి పక్కన ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకుందాము. నాకైతే చాలా బాగా క్రిస్పీగా, చాలా బాగా రౌండ్‌గా కూడా వచ్చేసినాయి. తప్పకుండా మీరు కూడా ఇలానే చేసేసుకోండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పునుగులైతే వేసేసుకున్నాను. మీరు ఈ పునుగుల్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమి లేనప్పుడు, పిల్లలు తినటానికి ఏమైనా అడిగినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు పిండిని కలిపేసుకొని ఈజీగా చేసేసుకోండి. ఇప్పుడు చేసుకున్న పునుగులన్నింటినీ కూడా ఇలా ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకున్నాను. ఈ పునుగులు కాంబినేషను పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీ లేదంటే కారము, నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బావుంటుంది. నేనైతే టమాటా చట్నీ తోటి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ఈ ప్రాసెస్‌లో ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.